గుడ్ మార్నింగ్. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా, ఎందుకంటే నేను బాగానే ఉన్నా కాబట్టి. ఓకేనా? మీ ప్రవీణ్ సార్కి మరోసారి చెప్పండి. తిలక్ సార్ చాలా సార్లు అడిగారు, ఎన్ఆర్ఐ ప్రిన్సిపల్స్ మొత్తంలో మీరేనంటగా పెద్ద గ్లామర్ బాయ్. ఈ మాట మాకు తెలియదు, తిలక్ గారు చెప్పారు, అప్పుడు తెలుసుకుందాం క్లాస్ రూమ్ లో అని చెప్పండి. ఓకేనా? సరే, ఇందా మీకు చెప్పాను, అబ్బాయిలు లేని లోటు మీరు కొంతమంది తీరుస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. దయచేసి ఆ బ్యాట్ మాత్రం మూట కట్టుకోమాకన్నా మీరు, దయచేసి. సో మనమంతా, నేను ఎన్ఆర్ఐ గ్రూప్ లో పనిచేసిన, మీరు ఎన్ఆర్ఐ గ్రూప్ లో చదువుకున్న మనందరినీ ఒక తల్లి సినిమా ఏమీ రాదు. వస్తుందా? వాడి పేరేంటి, ఇంకో సినిమా వస్తుంది, గేమ్ చేంజర్ అంట. మనం మాట్లాడితే సినిమాకి ఏమైనా తీసుకెళ్తారు, ఎవరన్నా తీసుకెళ్తారు. కాబట్టి వాళ్ళ సినిమా వాళ్ళది, మన సినిమా మనది. మన సినిమా ఏంటి? చదువు. ఏంటమ్మా మన సినిమా? మన సినిమా పేరే చదువు. అర్థమైందా? మరి నేను కూడా మీలాగే కొన్ని దశాబ్దాల క్రితం, దాదాపు 30 సంవత్సరాల కన్నా ఇంకా ముందే ఇంటర్మీడియట్ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని, కాకపోతే మీలాగా ఎంపీసీ కాకుండా బైపీసీ తీసుకుని బోల్తా పడిపోయి, ఆ బోల్తాలోంచి మళ్ళా ఆర్ట్స్ గ్రూప్కి వెళ్ళి, ఆర్ట్స్ గ్రూప్ లో నుంచి పనికిరాని ఉద్యోగంలోకి వెళ్ళి, అక్కడి నుంచి పనికొచ్చేటువంటి ఒక విద్యా సంస్థలోకి వచ్చి, ఆ విద్యా సంస్థలోంచి ఇక్కడ దాకా ప్రయాణం సాగింది. ఈ ప్రయాణానికి 33 సంవత్సరాలు. అర్థమైందా? 33 ఏళ్ళుగా విద్యారంగంలో ఉన్నానంటే ఒక్కటే క్వశ్చన్ అడుగుతా, జేఈ మెయిన్స్ లో అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. నాకు ఎక్కువ తెలుసా, మీకు ఎక్కువ తెలుసా? మరి మీరు మాట్లాడితే నేను వినాలా, నేను మాట్లాడితే మీరు వినాలా? అందుకే కదా నేను మాట్లాడుతుంది. వచ్చిందా జేఈ మెయిన్స్ బస్ బిట్కి ఆన్సర్ వచ్చిందా? అంతే ఉంటుంది రేపు ఎగ్జామినేషన్ కూడా. లాస్ట్ 3 సంవత్సరాల నుంచి వెబ్సైట్ బ్యాచ్ వాళ్ళని కూర్చోబెట్టుకుని, ఒరే నేను గత 3 ఏళ్ల నుంచి చూస్తున్నాను రా బాబాయ్, అసలు ఎంసెట్ లో క్వాలిఫై అవడం చాలా ఈజీరా, 40 మార్కులు వస్తే మీరు క్వాలిఫై అవుతారా, నా మాట వినండి రా అన్న. వెధవలే వినలేదు. ఏమయ్యాడు అంట, 160కి 12 అంట. వాడు దేనికైనా పనికి వస్తాడా? వాడిని కోసినా ఎవడు తీసుకోరండి, అవునా కదా? అందుకనే మీరు చెప్పేది ఎప్పుడైనా సరే వినండి. క్లాసులో టీచర్ చెప్పినా, నాలాంటి ఎక్స్పీరియన్స్ గా ఉన్నటువంటి మనుషులు కొన్ని విషయాలు చెప్పినా, మా కోసం మాట్లాడతారనేది కనుక మీరు ఆలోచిస్తే మీ ఆలోచన భిన్నంగా ఉంటుంది. అర్థమైందా? చదువుకోవటం వేరు, చదువు కొనటం వేరు. కానీ చదువుకొని మనం చదువుకుంటున్నాం. ఎస్ ఆర్ నో? ఒకటి, నువ్వెందుకు చదువుతున్నావో నీకు కారణం తెలుసా? తెలీదా? అదే మరి కామున్నారండి. నువ్వెందుకు చదువుతున్నావో నీకు కారణం తెలిస్తే నువ్వు కారణ జన్మురాలవుతావు. అర్థమైనా? నువ్వెందుకు చదువుతున్నావో నీ కారణం తెలియకపోతే ఈ దేశానికే నువ్వు భారం అవుతావు. గుర్తుపెట్టుకోండి. మీకు ఒక స్లైడ్ వేశారు, అక్కడ ఇందాక స్లైడ్ వేశారు మన వాళ్ళు. ఆ స్లైడ్ లో ఏమన్నా చూడండి, నా పవిత్ర భారతదేశం. ఎస్ ఆర్ నో? ఈ దేశం పవిత్రమైందా కాదా? ఎలా చెప్పావు? చూడు, నా దేశంలో రాయిని పూజిస్తా, నా దేశంలో చెట్టుని పూజిస్తా, నా దేశంలో సముద్రాన్ని పూజిస్తా, నా దేశంలో భూమిని పూజిస్తా, నీరుని పూజిస్తా, చివరికి పాముని కూడా పూజిస్తా. ఇప్పుడు చెప్పండి, నా దేశంలో ఒక అడవిలోకి వెళ్తే ఒక ఆటవిక జాతి అయినటువంటి వాళ్ళు ఒక రాయిని పెట్టి దానికి పసుపు రాసి 4 బొట్లు పెట్టి మా దేవరాన్ని పూజ చేస్తారు. ఎస్ ఆర్ నో?
ఒక గ్రామీణ ప్రాంతానికి వెళ్ళండి, 4 రోడ్ల జంక్షన్ లో ఒక రాయి పెట్టి ఇది బొడ్రాయి రా అని చెప్పి దాని చుట్టూ అరుగట్టి పూజ చేస్తా ఉంటారు. ఇప్పుడు చెప్పండి, నా దేశంలో ప్రతి అణువణువు పవిత్రమైనదా కాదా? ఇప్పుడు చెప్పండి, మన పవిత్రమైన భారతదేశంలో పుట్టామా, అపవిత్రమైన పాకిస్తాన్ లో పుట్టామా? పవిత్రమైన. ఒక్కసారి శబాస్ అనుకుందాం మనకు మనమే. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. ఇంకా చెప్తున్నా వినండి. ఇక్కడ మనలో క్రిస్టియన్స్ ఉండొచ్చు, ముస్లిమ్స్ ఉండొచ్చు, హిందువులు ఉండొచ్చు, కానీ మీరంతా గుర్తుపెట్టుకోవాల్సింటే మనది దేశం పరంగా హిందూ దేశం. ఈ దేశంలో 1400 సంవత్సరాల క్రితం మాత్రమే ఇస్లాం పుట్టింది. ఈ ప్రపంచంలో ఇస్లాం పుట్టి 1400 సంవత్సరాలు అయింది. ఈ దేశంలో క్రిస్టియానిటీ పుట్టి కేవలం 2024 సంవత్సరాలు అయింది. కానీ సనాతన ధర్మమైనటువంటి హిందూ ధర్మం పుట్టి ఈ ప్రపంచంలో ఎన్ని వేల సంవత్సరాలు అయిందో ఎంతవరకు ఎవరు చెప్పలేకపోయారు. ఇప్పుడు చెప్పండి, నా భారతదేశం గొప్పదా కాదా? ఇంకోటి చెప్తున్నా, నాది హిందూ మతమైనా, నేను హిందువుగా జన్మించిన సనాతన ధర్మం నుంచి నాది భారతదేశంలో ఒక సాంప్రదాయబద్ధమైన జీవితం గడుపుతున్నా సరే, నా దేశంలో సిక్కులను గౌరవిస్తుంది ధర్మం, ముస్లింను గౌరవిస్తుంది ధర్మం, క్రిస్టియానిటీని గౌరవిస్తుంది ధర్మం, ప్రతి వాళ్ళనే గౌరవించి హక్కున చేర్చుకుంటుంది. కాబట్టి నాది పవిత్రమైనటువంటి భారతదేశంగా భావిస్తూ జై బోలో భారత్ మాతాకి. నేను మిమ్మల్ని జై అని చెప్పానా? కానీ ఎందుకన్నారు మీరు? అది భారతదేశం. ఒక్కసారి భారతదేశంలో పుట్టినందుకు మీకు మీరే సగర్వంగా చప్పట్లు కొట్టుకోవాల్సిందిగా కోరుతున్నా. అమ్మా, నేను మాట్లాడుతుంటే మాటలు ఎలా ఉన్నాయి? అలాగే ఉన్నాయా? ముళ్ళలా అనిపిస్తున్నాయా? ముళ్ళుగా ఉన్నాయా? లేదు కదా. అందుకనే మేము మాట్లాడేటువంటి మాటల్ని మీరు పూలలాగా తీసుకుని దండ వేసుకుంటే మన జీవితానికి 4 మంచి మాటలుగా తయారవుతాయి. కానీ వాటిని వేరే రకంగా భావిస్తే ఆ పూలు ఎందుకు పనికి రాకుండా పోతాయి. గుర్తుపెట్టుకోండి, మీరు ఈ సనాతనమైనటువంటి ధర్మంలో, సాంప్రదాయంలో ఒక మహిళగా మీకు కరెక్ట్ గా 1996లో చనిపోయినటువంటి ఒక మహాపురుషుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక సినిమా యాక్టర్ గా వచ్చినటువంటి ఒక వ్యక్తి 96లో చనిపోయారు. ఆయన ఎవరో మీకు తెలుసు. ఆయన 1983లో పెట్టినటువంటి సంస్కరణలు ఈ భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, అంటే ఇప్పుడంటే 2 రాష్ట్రాలు అని, అప్పుడు ఒక్క రాష్ట్రమే, ఆడవాళ్ళకి సమాన హక్కు ఉండాలని, ప్రతి దాంట్లో కూడా 50% రిజర్వేషన్లు ఉండాలని, మహిళకు ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, న్యాయపరంగా సమానమైన హక్కులు ఉండాలి అని చెప్పి తొలిసారిగా గళమెత్తి కేంద్రంతో పోరాడినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మీరు చాలా మంది ఆయన్ని సినిమాల్లో చూసి ఉండొచ్చు, కొంతమంది కాషాయం బట్టలతో చూసి ఉండొచ్చు, కొంతమంది కాకి బట్టలతో చూసి ఉండొచ్చు, కొంతమంది చూడకపోయి ఉండొచ్చు. కానీ ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ లో పర్టికులర్ గా ఇంత గర్వంగా మీరు ఉన్నారంటే కారణం ఎవరండి? ఒక్కసారి ఆయనకు కూడా జోహర్లు అర్పిద్దామా? ఎందుకంటానంటే, అమ్మా మీకు తెలియదురా, నేను రామారావు గారి కన్నా చనిపోబోయే ముందే ఆయన సినిమాలు చూస్తూ, ఆయన సినిమాలంటే ఒక్కసారి ఏంటి 4 సార్లు చూడాలనిపించే విధంగా ఉన్నటువంటి సినిమాలు చూసినటువంటి ఆ ప్రపంచం నుంచి మేమంతా వచ్చాం కాబట్టి చెప్తున్నా. ఆయనే కనుక ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాకుండా ఉంటే ఈ రోజు కూడా పేదవాళ్ళు కేజీ బియ్యాన్ని ఏ 100 రూపాయలకో 200 రూపాయలకో కొనుక్కోవాల్సి వచ్చేది. ఆయన వచ్చిన తర్వాతనే కిలో బియ్యం 2 రూపాయల పథకం పెట్టాడు. దాన్ని ఈ రోజు సచ్చినట్టు వీళ్ళందరూ కూడా కంటిన్యూ చేయాల్సి వస్తుంది రాజకీయ పరంగా. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, మీకన్నా ఆయన రాకముందు అంటే రకరకాల ప్రభుత్వాలు పాలించి ఉండొచ్చు, ఆ ప్రభుత్వాలకు మనం కూడా ఫ్యాన్స్ అయి ఉండొచ్చు. కానీ ఆయన వచ్చిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్ గా ఒక బాలికలకు కానీ, ఒక పెద్దవాళ్ళకు కానీ ఒక విలువ అనేది స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో.
కానీ మీకున్నటువంటి విలువ మీకు పూర్తిగా తెలియదు. తెలుసా మీకు ఎంత విలువ ఉందో ప్రపంచంలో? గంగా నది గంగా గాడంటావా? గంగా నదిని గంగా గాడంటావా? గంగమ్మ తల్లి అంటావా? గోదావరి గాడంటావా? గోదావరమ్మ తల్లి అంటావా? కృష్ణయ్య అంటావా? కృష్ణమ్మ తల్లి అంటావా? ఏమంటాం? అంటే నదులన్నిటి కూడా ఎవరి పేరు పెట్టారు? ఎవరి పేరు పెట్టారు? మీ పేర్లే పెట్టారు. అంటే ఒక స్త్రీకి ఎంత గౌరవం ఉంది ఈ ప్రపంచంలో మీరు ముందు అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఎందుకు సారి అన్ని మాకు చెప్తున్నారంటే, చాలా మంది మీకు చెప్తారు టీచర్స్ డే అప్పుడో లేకపోతే యాన్యువల్ డేస్ అప్పుడో కొన్ని విషయాలు మీకు చెప్తారు. ఏమనంటే, ఇంట్లో ఒక అమ్మాయి చదువుకుంటే ఇంటిల్లి పాది చదువుకున్నట్టే అని చెప్తారు. విన్నారా ఎప్పుడన్నా? ఎరా విన్నారా? అంటే ముందు మీరు పర్ఫెక్ట్ గా ఉంటే ఒక 10 మంది ఇంకో 10 కుటుంబాలను పర్ఫెక్ట్ గా ఉండేట్టు చేయగలంటే శక్తి ఎవరికి ఉంది? మీకే ఉంది. మీరు అనుకుంటున్నారు మేము రాకముందంటే, మీరు రాకముందు కూడా ఛత్రపతి శివాజీ పుట్టినప్పుడు ఈ భారతదేశంలో పరాయి దేశాలకు చెందినటువంటి ముస్లింలు జనాలందరినీ ఊచ కోతలు కోసేవాళ్ళు. ఇతను అడ్డుపడ్డాడు. ఎలా అడ్డుపడ్డాడంటే, వాళ్ళమ్మ చిన్నప్పటి నుంచి పెంచేటప్పుడే జిజాబాయి చెప్పింది, నానా ఎప్పుడు ధర్మం తప్పకూడదు, ప్రజలను కాపాడాలి, నువ్వు ఒక్కడివే ఏం చేస్తున్నావు అనుకోదు, నీ వల్ల చాలా అవుద్దని చెప్పేసి ఆ విధంగా ప్రోత్సహించి ఛత్రపతి శివాజీని చేయబట్టే మహారాష్ట్రలకు అతను ఆరాధ్యమైన దేవుడయ్యాడు. ఎవరు చెప్పారమ్మా? ఎవరు చెప్పారు? అమ్మ చెప్పింది. కేజీఎఫ్ సినిమాలో కూడా చెప్పింది అమ్మ. అది మాత్రం మనకు గుర్తుంది. ఒరే నువ్వు పుట్టేటప్పుడు ఎలాగైనా పుట్టరా, నువ్వు పోయేటప్పుడు మాత్రం బేకారిగా పోవద్దు చెప్పిందా లేదా? అమలు చేశాడా లేదా? గుర్తుపెట్టుకోండి, మీ యొక్క మాటకి అంత పవర్ ఉండుద్ది. మీ మాటకి అంత పవర్ ఉండుద్ది. అందుకనే ఆడాళ్ళు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడమంటారు పెద్దోళ్ళు. ఒసేయ్ జాగ్రత్త అంటారు. మీరు ఇళ్లలో కూర్చుంటే సాయంత్రం సమయంలో ఎప్పుడన్నా మనం మాట్లాడుతుంటే అమ్మళ్ళు అంటారు, ఏమే చీకటి పడినాక ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు, పైన తదాస్తు దేవతలు ఉంటారు, వాళ్ళు తదాస్తు అన్నారంటే నీ పుట్టి మునిగిపోతే అంటారు. అవునా కదా? విన్నారా ఇవన్నీ? నేనైతే విన్నానమ్మా చిన్నప్పుడు. మీరు విన్నారు కదా, ఎందుకంటే మీరు మా బిడ్డలే కదా. ఎస్ఆర్ చూడండి, ఒకవైపే చూడండి. అలా కాదమ్మా, మాట్లాడుకోవద్దని చెప్తున్నా. అర్థమైందా? తర్వాత చదువుకునే వాళ్ళు ఎన్ని రకాలు ఉంటారు? బోర్డు మీద రాసి పెట్టాగా. పేరెంట్స్ కోసం చదువుకునే వాళ్ళు, అందరూ చదువుకుంటారు కాబట్టి చదువుకునే వాళ్ళు, మన కోసం మనం చదువుకునేవాళ్ళు. మనది ఏ రకం? రెండో రకమా? మొదటి రకం ఎవరమ్మా? మొదటి రకం ఓన్లీ మా పేరెంట్స్ కోసం చదువుకుంటున్నా, నా కోసం కాదనే వాళ్ళు ఎవరు ఉన్నారా? చెయ్యి ఎత్తాలా వద్దన్నట్టు వ్యవహారం. ఎత్తకపోతే 2 చేతులు ఎత్తేట్టున్నావే. మన కోసం మనం చదువుకోవాలనుకునే వాళ్ళు ఎంతమంది? ఇదే అమ్మాయి ఇటు పక్క వాళ్ళు నేను గర్ల్స్ అని అనుకుంటున్నా. చాలా వైలెన్స్ కూడా నెలలో. మాట్లాడకండి దయచేసి. ఎందుకంటే ఈ చదువు ఎవరి కోసం చదువుతున్నామమ్మా? ఎవరి కోసం చదువుతున్నాం? మన కోసం చదువుకున్నాం, పక్కింటి వాళ్ళ కోసం కాదు చదివేది మనం. అర్థమైందా? దీన్ని బేసిక్ గా గుర్తుపెట్టుకోండి. అంటే ఈ రోజు మీలో చాలా మంది నేను చూస్తున్నా కదా, ఇప్పుడు మన స్కూల్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఏ థియేటర్లోనే కనిపిస్తారు, చీర కట్టుకుని సంకల పిల్లని ఎత్తుకొని. స్కూల్ అయిపోయిన 4 నెలల 4 సంవత్సరాలకి స్కూల్లో అట్లా ఉన్నావు, కాలేజీలో అట్లా ఉన్నావు, పెళ్లి చేసుకుంటా కల 4 అంటే అలాంటి వ్యవస్థలో ఎవరైనా ఉంటే, అలాంటి సైకాలజీతో ఎవరైనా ఉంటే మీరు మీ పేరెంట్స్ ముందు దానికి గురించి
దాన్ని సాధించేటువంటి దిశగా మీరు అందరూ ప్రయాణం చేయకపోతే ఈ భారతదేశంలోకి భూమి మీదకి వచ్చి మనం దేనికి ఉపయోగపడినట్టు కాదు. గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, నేను చెప్తున్నా, ఈ రోజు ఈ భారతదేశంలో మనం ఈ విధంగా సర్వసత్తాక స్వాతంత్రం వచ్చినటువంటి ప్రపంచంలో మనం బ్రతుకుతున్నామంటే ఈ భారతదేశంలో ఈ విధంగా మనం ఉండటానికి 3,50,000 మంది ప్రజలు చనిపోతేనే ఈ రోజు మనం ఎక్కడ ఉన్నాం. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, జై బోలో భారత్ మాతాకి అని ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళందరూ వాళ్ళ కోసం చనిపోయారా? నా మిగతా భారత జాతి కుటుంబం మీకు తెలుసా తెలీదు? కుటుంబానికి ఒక్క పిల్లలు ఉన్నా సరే, కుటుంబానికి ఒక్క స్త్రీ ఉన్నా సరే, ఆ స్వాతంత్ర పోరాటం అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని కాళ్ళ కింద తొక్కేటప్పుడు 200 సంవత్సరాలు పరిపాలించేటప్పుడు కొంతమంది ఇళ్లలో తల్లులు చెప్పేవాళ్ళు, అరే పోరా ఒక్కడు పోతే ఏం కాదురా, ఊరు బాగుపడుతుందా, కర్ర తీసుకుని చెప్పి పంపించినటువంటి తల్లులు ఉన్నటువంటి దేశం. అదేనా? అందుకే మీ అందరూ ఇందా చెప్పా, తల్లులు గొప్పళ్ళు అని చెప్పారు. ఎస్ఆర్ ఉన్నారా లేదా? ముందు మనం మైండ్కి ఎక్కించుకోవాలంతా కూడా. అదేనా? ఈ రోజు కొంతమంది ఉన్నారు, మెయిన్స్ రాలా, ఏమైతే రాకపోతే ఏమైతే చదువుకోవడానికి సంవత్సరానికి 20,000 కూడా ఖర్చు కాదు. అర్థమైందా? మీరు 4 లక్షలు పెట్టి కేఎల్కి వెళ్ళి 60,000 రూపాయలు పెట్టి బస్సులు పెట్టి అవన్నీ కూడా మనం దాచిపెట్టుకుంటే రేపు పొద్దున మనం సారా చీర తీసుకెళ్ళడానికి పనికి వస్తాయండి. అర్థమైందా? గుర్తు పెట్టుకుంటే చీర సారా పెట్టి పంపిస్తారు కదా అమ్మాయిలు. ప్రధానం పెట్టే ఇప్పుడే చెప్పారు మా మిత్రుడు, మన ఏవో సార్ వాళ్ళ అబ్బాయికి సంబంధం దగ్గరకు వచ్చింది, అమ్మాయికి 45 సేవలు ఇస్తారని చెప్పి. కానీ ఎంత ఇస్తారమ్మా, ఎంతంత ఖర్చు పెట్టుతుంది. అందుకని చెప్తున్నా, మనకు వైట్ రేషన్ కార్డు ఉంది, మీ పేరెంట్స్ తో మాట్లాడి తెలుసుకోండి. వైట్ రేషన్ కార్డు ఉంటే మనం ఎంసెట్ లో క్వాలిఫై అయితే మనం ఏ ఇంజనీరింగ్ సీట్ వచ్చినా సరే మనం ఫ్రీగా చదువుకోవచ్చు, ప్రభుత్వం డబ్బులు కడుతుంది. అర్థమైన విషయం తెలుసా? మనం ఇంటర్మీడియట్ వరకే డబ్బులు కడతాం, ఇంజనీరింగ్ డబ్బులు కూడా చదువుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏదో క్రేజీగా నేను అక్కడ చదువుతానే ఇక్కడ చదువుతానే అంటే ఎలా చదువుతున్నా? అమెరికా పోవడానికి ఏ కాలేజీ అయినా ఒకటే. నేను అమెరికా పోతా, నేను సింగపూర్ పోతా, నేను ఆఫ్రికా పోతా అంటే నువ్వు ఏ ఊరు పోయినా ఇంజనీరింగ్ అనేది కామన్. ఏ కాలేజ్ చదువుతున్నా ఇంజనీరింగ్. అర్థమైనా? కానీ నేను ఇక్కడే సెటిల్ అవుతా, నాకు ఒక కాంపిటీషన్ కావాలా, మెరిట్ స్టూడెంట్స్ తో చదువుకుంటానంటే నువ్వు వేరే కొత్త ఆర్గనైజేషన్ నువ్వు ఎంచుకోవాలి. కానీ మామూలుగా ఇంజనీరింగ్ పూర్తి చేయడానికి అమెరికాలో ఎంఎస్ చేయడానికి అయితే మాత్రం ఏ ఇంజనీరింగ్ కాలేజ్ అయినా ఒకటే. కానీ గుర్తుపెట్టుకోండి, నీకు ఇవాళ మన ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజీలో అటానమస్ అయింది అంటే, అటానమస్ తెలుసా? అటానమస్ అంటే స్వయం ప్రతిపత్తి. మన కాలేజీలోనే పాఠాలు చెప్తారు, మన కాలేజీ వాళ్ళే పేపర్లు ఇస్తారు, మన కాలేజీ వాళ్ళే పేపర్లు రుద్దుతారు, అవసరమైతే కాస్త మీకు రుద్దుతారు. అర్థమైందా? ఏది సార్ రుద్దటం ఏంటంటే మామూలుగా దిద్దుతారు, ఏదో మన పిల్లలే కదా, అటానమస్ పిల్లలు కదా, ఏదో 4-5 తగ్గినాయి అంటే రుద్దుతారు. అర్థమైందా? ఇప్పుడు దిద్దుతా రుద్దుతా అంతా ఇక్కడే. కాబట్టి మీరు ఇంకోటి, మన కాలేజీలో ఉన్నటువంటి దీనికి కానీ, ఫెసిలిటీస్ కానీ, టీచింగ్ కానీ, అందులో రిజల్ట్ కానీ మనకి NAAC A+ గ్రేడ్ కూడా మన ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చింది. గుర్తుపెట్టుకోండి. మీకు వైట్ రేషన్ కార్డు కనుక ఉన్నట్టయితే ఇక్కడ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి మీకు ఓన్లీ బస్సుకి 14,000 రూపాయల బస్ ఫీజు, అటానమస్ ఫీజు బస్ ఫీజు 2,500, సెకండరీ నుంచి 5,500, మిగతా మీకు యూనిఫామ్ ఖర్చు తప్పితే, ఎగ్జామినేషన్ ఫీజు తప్పితే మీకు వేరే విధమైన ఖర్చులు ఉండవు. అదే కనుక మనకు ప్రైవేట్ యూనివర్సిటీలో క్రేజీగా జాలీగా రోజు 1 గంటల బస్సులో వెళ్ళి
ఆ బస్సు కూడా 65,000 ఫీజు కట్టి సంవత్సరానికి, ఎందుకంటే అది ఏసీ వేస్తారండి అప్పుడప్పుడు. అంతేనా? అంటే ఇదంతా కూడా ఎందుకంటే పేరెంట్కి బడ్డెల్లా పిల్లలు, ఎందుకంటే గుర్తుపెట్టుకోండి మనందరం కూడా మిడిల్ క్లాసు లేదా ఇంకా కాస్త బిలో మిడిల్ క్లాస్, అంతేగాని అప్పర్ క్లాస్ అయ్యండి మన ఇళ్లలో కోట్ల రూపాయలు కనుక మనకు ఉన్నాయనుకుంటే మనం ఎంచుకున్నటువంటి వాతావరణం మనం చదువుకోవడం అనేది ఎప్పుడు బాగా ఉంటుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవడం చెప్తున్నా, ఇందులో మనం ఏ రకంగా గుర్తుపెట్టుకుంటే మనం అనుకోవాలా తిలక్ గారు ఎందుకు వేసారు ఈ స్లైడ్ అంటే మనం పేరెంట్కి బడ్జెట్ కాని రకం. అర్థమైనా? మనం పేరెంట్కి బడ్జెట్ కాని రకం, మనకు మనం చదువుకోవడానికి పుట్టినటువంటి రకం. మేమేమి చేయాలో, మేమేమి సాధించాలో, మేమేమి చదువుకోవాలో, మా భవిష్యత్తు ఏంటో మా కళ్ళ ముందు మాకు కనిపిస్తుంది అనుకునేటువంటి రకం. ఆ రకంలో మీ అందరూ ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? మీరు లేరంటే చెప్పండి, మూసేస్తాను దూరాన్ని. ఉన్నారా లేరా? నేను మీకన్నా బోరు పెట్టిస్తున్నాను తల్లి, ఫీల్ అవుతున్నారా? క్లాస్ లో పాఠం చెప్పినట్టు తీయగా ఉన్నారంటే కుదరదమ్మా. కొన్ని మాటలు కఠినంగా ఉంటాయి కానీ జీవితానికి పనికొస్తాయి. వేస్తాను. అందుకనే ఒకసారి మీ అందరూ కూడా ఒక దీనిలోకి ఈ మీటింగ్ అయిపోయేటప్పటికి ఒక ట్రాన్స్ లోకి మీరు అందరూ కూడా వెళ్ళాల. ట్రాన్స్ ఏందా? ట్రాన్స్ అంటే సార్ నేను మ్యాజిక్ చేస్తారా, మా ఆయన చేస్తారా, మర్మం చేస్తారంటే కాదు. అది ఎలా ఉండాలంటే ఒక 4 రోడ్ల జంక్షన్కి వెళ్ళినటువంటి ఒక మనిషి, 4 రోడ్ల జంక్షన్కి వెళ్ళినటువంటి మనిషి ఎటు వెళ్ళాలో తెలుసుకుంటానే జంక్షన్కి వెళ్తాడా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటు వెళ్ళాలో అడుగుతారు కదా. అది మెయిన్స్ వైపా, అడ్వాన్స్డ్ వైపా, లేదా ఎఫ్సెట్ వైపా అని ఇక్కడికి వచ్చావు కానీ హిస్టరీ కోసం కాదుగా, అకౌంట్స్ కోసం కాదుగా, సిఈసి కోసం వచ్చావా, హెచ్ఈసి కోసం వచ్చావా, ఎంఈసి కోసం వచ్చావా? కాదు కదా. ఇది కదా మనం తెలుసుకుని వచ్చాం అంటే ఆ గంటలో ఉన్నటువంటి సుగుణాలు మనం తెలుసుకున్నట్టు వచ్చామా లేదా అనేది ప్రధానం. అరే బస్ ఎక్కావు గుజ్జరగోల్ సెంటర్ లో లేక బస్ స్టాండ్ లో బస్ ఎక్కి డబ్బులు ఇచ్చి నీ ఇష్టం వచ్చి టికెట్ ఇవ్వమంటావా? నీ ఇష్టం వచ్చిన స్టాప్ తింటావా? ఏం చేస్తావు? నీ ఇష్టం వచ్చిన స్టాప్ చూద్దాం అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, నువ్వు ఎక్కడ దిగాలో నీకు తెలుసా లేదా? తెలుసు. అంటే దానికోసం మనం ప్రయత్నం చేయాలి కానీ నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు, ఎందుకు డబ్బులు ఇచ్చాగా నీ ఇష్టం ఆడే దిగుతా నా ఇష్టం అంటే కుదరదు. వాడు టికెట్ కొట్టుకోవాలా? నువ్వు 100 రూపాయలు, టికెట్ 10 రూపాయలే, కానీ 100 అక్కడ పెట్టి కూర్చున్నావు టికెట్ తీయడు. ఎందుకంటే కన్ను నువ్వు చెప్పాలి. కాబట్టి మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మనం ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో మనకే బాగా తెలుసు. కాబట్టి దానికోసం చేసేటువంటి ప్రయత్నంలో రకరకాల ఆకర్షణలు మన కళ్ళ ముందు కనిపిస్తాయి. వాటిలో గేమ్ చేంజర్ కావచ్చు, డాకు మహారాజు కావచ్చు, ఇంకో పుష్ప 3 కావచ్చు, 2 కాదమ్మా 3, అవునా కదా? ఇవన్నీ కూడా కాస్త పక్కన పెట్టుకుని మనం ప్రయత్నం చేయాలా. చాలా మందికి వల్ల సినిమా పిచ్చి ఉండొచ్చు, కానీ ఈ సందర్భంగా మీకు చిన్న క్విజ్ చెప్తాను. చిన్న క్విజ్ ఎవరైనా చెప్పగలరా? మీరెవరు మాట్లాడకుండా ఉండాలా? ఎవరైతే నేను క్వశ్చన్ వేసానో ఆ అమ్మాయి ఒక్కటే సమాధానం చెప్పాలా. దీనికి అంగీకారమేనా? అంగీకారమేనా? మిగతా ఎవరు కొనకూడదు. గురువు ఉండదు, గురువు కాదు. ఎవరైనా సరే చెప్పండి. రిపీట్ కాకుండా, గ్యాప్ లేకుండా 25 సంవత్సరాల ఏజ్ లో 18 నుంచి 25 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి 10 మంది సినిమా హీరోయిన్ల పేర్లు ఆగకుండా చెప్పాలి. ఎవరైనా చెప్తారు? ఓన్లీ 10. చాలా. మరి మీకెందుకండి సినిమాల మీద వ్యామోహం? మీకెందుకమ్మా సమంత మీద సానుభూతి? చైతన్య గారు వదిలేస్తే మీకేమైంది? వారు రెండో పెళ్లి చేసుకోలేదా? చేసుకున్నారు కదా. రష్మిక కింద కెమిస్ట్రీ కుదిరితే మీకెందుకు, పోకపోతే మీకెందుకు? ప్రభాస్ పెళ్లి కాకపోతే మీకు బాధెందుకు? ఏమ్మా అర్థమైందా? మహేష్ బాబు సినిమాలకు వచ్చిందా రాదా? బాలకృష్ణ కొన్ని వస్తానంట కదా. వస్తాడు. ఇవి కాదు. నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే, నిజంగా మీ సినిమా మీద ధ్యాస ఉంటే, నిజంగా మీకు సినిమా ప్రపంచం అయితే నా ఒక్క ఈ క్వశ్చన్ జవాబు చెప్పండి. 1000 రూపాయలు ఇస్తాను. 1000 రూపాయలకి 10 మంది హీరోయిన్ల పేర్లు ఆకుండా చెప్పండి.
వీళ్ళు కూడా చెప్తారు, మగాళ్ళు కూడా చెప్తారా? నేను చెప్తా, సావిత్రి కన్నాంబాయి గారమ్మ 18 నుంచి 20 సంవత్సరాల వయసు మధ్యలో చెప్పగలరా? చూసారా? అంటే మనకు జ్ఞాపక శక్తి ఉన్నట్టా లేనట్ట? ఎందుకు చెప్పలేకపోతున్నాం చెప్పంటారా? నేను చెప్పానే, మనం దేనికి పుట్టామో, మనం దేనికి బతుకుతున్నామో, మనం విధంగా దేనికోసం చదువుకుంటున్నామో, మన లక్ష్యం ఏంటో మీ అందరికీ తెలుసు కనుక, దాని మీద ధ్యాస లేదు కనుక, మీకు అది శ్వాస కాదు కనుక మీరు ఆ పని చెప్పలేకపోయారు. ఒప్పుకున్నారు కదా? అదే కనుక మీకు సినిమా హీరోయిన్ అవ్వాలనే ఆలోచన మీకున్నట్లయితే, సినిమాల్లోకి వెళ్ళాలనే ఆలోచన మీకున్నట్లయితే డెఫినెట్ గా ఈ యాక్టివిటీలో ఎవరో ఒకరు చెప్పారు. అవునా కదా? ఏమయ్య అవునా కదా? ఎస్ఆర్ దీనికి కూడా జవాబు చెప్పలేరా? దీనికి కూడా చెప్పలేరా? పంచపాండవులు ఎంతమంది? పంచపాండవులు ఎంతమంది? ఎందుకు చెప్పారు? మీకు తెలుసు, అయినా సరే నేను చెప్పినట్టు నేను ఫీల్ అయ్యా. అర్థమైనా? మీకు తెలుసు, అయినా సరే కాకపోతే నేను లీక్ చేసినట్టు నేను ఫీల్ అయ్యా. వస్తుందే తెలుసా కదా? తెలుసా లేదా? కానీ అది మనకి అవసరం లేనటువంటి పాయింట్ గా మనం భావిస్తారా? కానీ గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తులో మీరు ఇంటర్మీడియట్ తో ఆపుతారని అనుకోవట్లా, ఇంజనీరింగ్ తో ఆపుతారని అనుకోవట్లా. నా ఫ్రెండ్ కూతురు కూడా ఒక అమ్మాయి, నా క్లాస్మేట్ కూతురు సత్యశ్రీ, మా క్లాస్మేట్ నుంచి చిన్నప్పుడు, అది 10th క్లాస్ లో అప్పట్లో 583 మార్క్స్ వస్తే నేనే తీసుకెళ్ళి, అప్పుడు చైతన్య కాలం పని చేస్తున్నా, చైతన్య తీసుకెళ్ళా. అంకుల్ నువ్వు వచ్చిన నన్ను మోటివేట్ చేస్తేనే నా చదువు అంది. మోటివేట్ చేశాం, ఒకే ఇచ్చా, ఫోటోలు తీపిచ్చా, పేపర్లు వేయించా. ఇంటర్మీడియట్ అక్కడ జాయిన్ చేసి హైదరాబాద్ లో, మళ్ళీ అక్కడ ఫస్ట్ ఇయర్ మళ్ళీ బ్రహ్మాండంగా 470కి 464 మార్కులు వచ్చినాయి. మళ్ళీ సెకండ్ ఇయర్ అక్కడే 470కి 465 మార్కులు వచ్చినాయి సెకండ్ ఇయర్ లో. ప్రాక్టికల్స్ అంటే తెలుసు కదా మీకు, మనం అంతా మనం చూసుకుంటాం కాబట్టి ఇబ్బంది లేకుండా జరిగిపోయింది. అయిపోయిన తర్వాత ఐఐటి ఖరగ్పూర్ లో సీట్ వచ్చింది. ఐఐటి ఖరగ్పూర్ లో సీట్ వచ్చింది కదా, ఇంకేదో నీ పని అయిపోయింది, రిలాక్స్ అయిపోయావు కానీ నో అంకుల్ నేను రిలాక్స్ కాలేదు, మీ ఆశీస్సులు కావాలి అంది. తర్వాత 4th ఇయర్ నుంచే, 4th ఇయర్ స్టార్ట్ కాకముందు నుంచే లైబ్రరీలోనే కూర్చొని మొదలు పెట్టింది. పొద్దున్న అక్కడ డే అండ్ నైట్ లైబ్రరీ ఉంటుంది ఐఐటి ఖరగ్పూర్ లో, డే అండ్ నైట్ చదువుకుంటానే ఉండేది. ఇదేదో మామూలుగా ఇంజనీరింగ్ వస్తుంది చదువు కష్టపడి చదవాలనుకున్నా. తర్వాత తెలియదు నాకు, ఆ తర్వాత సివిల్స్ రాసింది నాకు తెలియదు కూడా తెలియదు. అంకులను ఫోన్ చేసినారు, లేటమ్మా 326 ర్యాంక్ వచ్చింది, సివిల్స్ లో 326 ర్యాంక్ వచ్చింది. సరే గుంటూరు తీసుకొచ్చా. ఇప్పుడు ఐడిబిఐ బ్యాంక్ ఉంది కదా లక్ష్మీపురంలో, మన కాలేజ్ పక్క ఆ పైన చిన్న ఫంక్షన్ ఉంటుంది, మోడీ ఫంక్షన్ అని, దాంట్లో 100 మంది ఫ్రెండ్స్ పిలిచి దాన్ని చక్కగా సన్మానం చేసి పంపించారు. 325 ఐఐటి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గా పనిచేస్తున్నారు హైదరాబాద్. అంటే కొంతమంది లక్ష్యాలు కొంతవరకే అని మేము కూడా అనుకుంటాం, కానీ మీ మనసులో ఉన్నటువంటి అసలైన లక్ష్యం ఏంటో అది మీకు తెలుసు కానీ మాకు తెలియదు. అన్నా కదా? నేను అనుకున్నానా నా ఫ్రెండ్ కూతురు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ అయితేని అనుకున్నానా? అనుకోకుండా ఇంకా కాకతాళం చెబుతా, అదృష్టం మనుషులకు ఎలా కలిసి వచ్చిందంటే, వీళ్ళు విజయవాడలో ఆంజనేయ జ్యువెలర్స్ షాప్ ఉంటుంది, ఆ షాప్ లో బంగారం అనుకుంటారు. అదే షాప్ లో ఇంకా మన ఖమ్మం జిల్లాకు చెందినటువంటి వేరే ఫ్యామిలీ కూడా వచ్చి అక్కడ బంగారం కొనుక్కుంటారు. ఆ బంగారం షాప్ ఆయన అన్నాడు, అమ్మా నీకు సివిల్స్ వచ్చింది కదా, మా తెలిసిన వాళ్ళ అబ్బాయి ఆల్ ఇండియాలో 35 ర్యాంక్ వచ్చింది సివిల్స్ లో, అబ్బాయి కలెక్టర్ గా ఉన్నాడండి, వాళ్ళిద్దరికి పెళ్లి. బాగుందా బాగా? పెళ్లి చేసింది ఎవరు? బంగారం కొట్టాన్ని పెళ్లి చేసిన ఇద్దరికి. అర్థమైందా? అంటే ఎప్పుడు ఏది అంటానే కళ్యాణం వచ్చినా బాగా చెడబడ తింటే అన్ని వస్తాయి. అందుకనే గుర్తుపెట్టుకోండి, మన అదృష్టం అనేది అది ఎప్పుడు ఏ రకంగా ఎలా వస్తుందో మనం చెప్పలేము. కానీ ఆ అమ్మాయికి అయితే మాత్రం ఐఏఎస్ ఆఫీసర్ మంచి సంబంధం దొరికినటువంటి ఆనందం మా అందరికి ఉంది. మళ్ళా వెళ్ళాం, పెళ్లికి వెళ్ళాం, ఎంగేజ్మెంట్కి వెళ్ళాం, ఆశీర్వదించాం. ఇప్పుడు వాళ్ళకి 2 పిల్లలు, 2 ఇళ్ళు కట్టుకున్నాను శుభ్రంగా బ్రహ్మాండంగా, హైదరాబాద్ బ్రహ్మాండం సెటిల్ అయ్యారు. నేను చెప్తాను, మీలో కొంతమందికి సివిల్స్కి వెళ్ళాలని ఆలోచన ఉండాలి, చాలా మంది లేరా? ఇప్పుడు కాదు, ఇప్పుడే ఉంటే బీజం కనుక మైండ్ లో ఇప్పుడే పడితే
అది ఆటోమేటిక్ గా ఇంజనీరింగ్ వెళ్ళిన తర్వాత ధ్యాస అంతా దాని మీద ఉంటుంది. ఇంకో అమ్మాయి ఉంది, నేను ఉద్యోగంలో పనిచేసినప్పుడు, ఆ అమ్మాయి పేరు మధులిక. ఆ అమ్మాయికి 13వ ర్యాంక్ వచ్చింది. అప్పుడు ఇంటర్మీడియట్ పేపర్ లీక్ అయినట్టుగా మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. ఆ అమ్మాయి 13వ ర్యాంక్ వచ్చిన అమ్మాయి. ఈ అమ్మాయి అందరూ అన్నారు కదా, ఈ అమ్మాయి కాపీలు పెట్టారు, తెలంగాణ బంధువు అంట, ఈ అమ్మాయి తెలంగాణ కాపీలు పెట్టించాడు, అటు చేశాడు అని చెప్పి గందరగోళం చేశారు. పేపర్లు వచ్చినాయి, చైతన్య కాలేజ్ డైరెక్టర్ అరెస్ట్ చేశారు. అప్పుడు నేను దాంట్లో పనిచేస్తున్నాను. చివరికి వచ్చారు, ఆ అమ్మాయికి మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టారు. రీ ఎగ్జామ్ పెట్టి పోలీసులు తొడబందిగా పెట్టారు. ఆ అమ్మాయికి ఈసారి సెకండ్ ర్యాంక్ వచ్చింది. రీ ఎగ్జామ్ పెట్టి సెకండ్ ర్యాంక్ వచ్చింది. అర్థమైనా? కులానికి వెళ్ళిపోయింది. ఈ స్టేట్ అంశం తీసుకోవాలా, స్టేట్ లోనే చదువు తెప్పించి కులానికి వెళ్ళిపోయింది. అక్కడ చదువుకుంది. అక్కడ చదువుకున్న తర్వాత మళ్ళా అక్కడ 4వ సంవత్సరం అయిన తర్వాత నాన్నగారు ఫోన్ చేశారు, సార్ మీ స్టూడెంట్ లో లేదండి, మీ స్టూడెంట్ మనసు మారిపోయింది సార్, మా మాట 2 రోజులండి అన్నాడు. ఏంటి సార్ అన్నారు. ఆడాడు ఉత్తరప్రదేశ్ లో అండి, ఆ పిల్లాడి కాదు తెలియదండి, వాడికి లైబ్రరీలో మన సినిమాలు చూసినట్టు కరెక్ట్ ఇద్దరు ఒకే పుస్తకం పట్టుకుంటాం రోజు, సినిమాలు అలా పట్టుకుంటాం కదా. అట్లా ఏంటంటే వాళ్ళకి రూరల్ ఏరియాస్ లో సర్వీస్ చేయాలనేటువంటి ఆలోచన అనేది ఆ అబ్బాయికి, ఆయన తిరిగిన వాతావరణంలో ఆ అబ్బాయికి ఉంటుంది. ఈ అమ్మాయి కూడా కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇలాంటి వాతావరణం ఉండి కరెక్ట్ గా ఇద్దరు కూడా సెర్చింగ్ ప్రతి రోజు ఒకే ఏరియాలో ఒకే మ్యాక్స్ మీద పుస్తకాలు సెర్చింగ్ బిగిన్ చేసి చివరిగా తెలుసా వాళ్ళు ఎంత అండర్స్టాండింగ్ అంటే, ఆ తర్వాత 2వ సంవత్సరం 3వ సంవత్సరం ఎలా బిగిన తెలియదు కానీ ఫైనల్ ఇయర్ అయిపోయేటప్పటికి వాళ్ళిద్దరూ ఒకే అండర్స్టాండింగ్ వచ్చారు. వాళ్ళిద్దరికి అమెరికాలో మంచి జాబ్స్ వస్తున్నాయి. అమెరికా వెళ్ళారు. కానీ ఇక్కడ ఐఐటిలో మన పిలానీలో వాళ్ళ మనసులో పడినటువంటి బీజం చూసారా, రూరల్ ఏరియాస్కి వెళ్ళి సర్వీస్ చేయాలనే ఆలోచన విధానం మాత్రం భార్యాభర్తలు ఇద్దరు మార్చుకోలేదు. వీళ్ళిద్దరు యాక్సెప్ట్ చేశారు, పెళ్లి చేశారు. మేము కూడా పెళ్లికి వెళ్ళాము, అమెరికా వెళ్ళారు, సంపాదించుకున్నారు. ఒక చిన్న బాబు పుట్టాడు వాళ్ళకి. పుట్టిన తర్వాత ఒక $15 లక్షల మొత్తం వాళ్ళ అమ్మ నాన్నకి ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? వాళ్ళ అమ్మ నాన్నకి ఇచ్చారు. అబ్బాయిని మీరు చూసుకోమన్నారు. అర్థమైందా? అబ్బాయిని మీరు చూసుకోండి డాడీ అని చెప్పారు. వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు. లక్షల్లో జీతాలు వస్తున్నటువంటి అమెరికా వదిలిపెట్టారు. బెంగళూరులో జీతాలు వస్తున్నటువంటి బెంగళూరు పెట్టారు. చెన్నైలో డోర్ పిలిచినా వెంటలా, బాంబేలో పిలిచినా వెంటలా, పూనాలో పిలిచినా వెంటలా, హైదరాబాద్ పిలిచినా వెంటలా. ఎక్కడికి వెళ్ళారు తెలుసా? అనంతపురం జిల్లాలో ఒక మారుమూల పల్లెటూరికి వెళ్ళి ఒక కిరోసిన్ స్టవ్ కొనుక్కొని ఆ స్టవ్ తో గట్టిగా 4 సార్లు కనుక గ్యాస్ కొడితే మంట వస్తుంది. తెలుసా కిరోసిన్ స్టవ్ ఉంటుంది అలాంటి స్టవ్ కొనుక్కొని 2 చాపలు కొనుక్కొని 2 దిండ్లు కొనుక్కొని ఒక సామాన్యమైనటువంటి జీవితం గడుపుతూ రూరల్ ఏరియాస్ లో ఆ ఏరియాలో వాళ్ళు ఇచ్చేటువంటి 5,000 రూపాయలు 7,000 రూపాయల జీతం తీసుకుని దాంతో బతికేస్తున్నారు భార్య భర్తలు. వాళ్ళు చదువుకుంది అక్కడ, వాళ్ళ ఆలోచనలు అక్కడ. తనకు పుట్టినటువంటి వాడు మేము సర్వీస్ మా సర్వీస్ మేము ఉపయోగించిన మా పుట్టిన పెట్టేందుకు ఇలా వాళ్ళనే ఆలోచనతో పుట్టినటువంటి వాడిని అమ్మ నాన్నకి అప్పచెప్పి వాళ్ళిద్దరూ దేశ సంచారం చేస్తారు. ఇవాళ ఆ స్టేట్ ఇంకో స్టేట్ రూరల్ ఏరియాస్ లో ఉన్నటువంటి పావర్టీతో ఉన్నటువంటి జనాలకి ఏమి తెలియనటువంటి వాళ్ళకి చదువుల గురించి, సంస్కారం గురించి, ఎఫర్ట్స్ గురించి అన్ని చెప్తూ వాళ్ళు ఆ విధంగా దిశగా ప్రయాణం చేస్తున్నారు. ఒకసారి వాళ్ళకు కూడా మనం గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఇదంతా ఎందుకు చెప్పారంటే, ఇన్ని విషయాలు ఎందుకు చెప్తున్నాం మీతో అంటే, మీలో ఐఆర్ఎస్ అయినటువంటి అమ్మాయికి ఉన్న పవర్ మీకుంది. బ్రహ్మాండంగా లక్షలు సంపాదించి డాలర్లు సంపాదించేటువంటి విధానం ఉన్నటువంటి ఆ అమ్మాయి సర్వీస్ మోటోకి వెళ్ళింది. అవునా కదా? అంటే ఇన్ని రకాలైనటువంటి మనస్తత్వాలన్నీ కూడా ఉండగలిగి గ్రహించగలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎవరో అంటే వేరే గుర్తుపెట్టుకోవడం. చాలా మంది అనుకుంటారు. ఈ మధ్య నా చిన్నప్పుడు మీరు నమ్ముకోకుండా ఉంటే చెప్తా, మా కాలేజీలో ఒక అమ్మాయి సైకిల్ తప్పుతుంటే అందరూ అమ్మాయి కనిపిస్తుంది. ఎందుకని? అంతకుముందు మా కాలేజీలో ఎవరు సైకిల్ తొక్కలేదు. మా చిన్నప్పుడు మా కాలేజీ ఎవరు సైకిల్ తొక్కలేదు. మరి నేనేం చేసేది? ఈ అమ్మాయి సైకిల్ తొక్కుతున్నాడు. ఇంకా అంతకన్నా ముందు ఇంకా భయంకరమైన చెప్తా, పంజాబీ డ్రెస్ వేసుకుంటే నోరు ఎలా పెట్టి చూసేవారు.
ఎందుకంటే అంతకుముందు అందరూ లంగా ఓణీలే చూశారు, లంగా ఓణీలే చూశారు, లేదా లంగా జాకెట్లు చూశారు, లేదా చీరలు చూశారు, కానీ పంజాబీ డ్రెస్ చూడాల. ఆ తర్వాత పంజాబీ డ్రెస్ ఇవి వాళ్ళ పంజాబీ డ్రెస్ తప్పితే మా ఊరు లంగా ఓణి దొరికే పరిస్థితి లేదు. ఇస్తాను లంగా ఓణియా క్లియరా చూపుతారా ఎంతే లేదా పలికిరి బయట వచ్చింది అనుకుంటారు. సొసైటీ మారింది, మనం మారాం. మన ఆలోచన విధానాలు కూడా సొసైటీకి అనుకూలంగా మారాలి, మార్చుకోవాలి. ఇంకోటి చెప్తున్నా, సమయం నాన్న 12:30 అయిపోయింది, 5 నిమిషాలా మాట్లాడనా? తినాలి కదా పోయి. ఈడే మొత్తాన్ని మమ్మల్ని తినేశాడంటే అంటగా ఇలా లేదు. ఇందాక మన ఎన్ఆర్ఐ కాలేజీ వీళ్ళమ్మ మెయిన్ ప్రవీణ్ సారు, తిలక్ సారు, ఉమా సార్ గారు మెయిన్ ఎవరు? వీళ్ళు మన ఆలపాటి రవీంద్ర గారు, సుచ్చి గారు, రమేష్ గారు, సాగర్ గారు, మన రాజా గారు అంటే మీ అందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ గారు. ఆయనకు మీ పేరెంట్స్ అందరితో రేపు వచ్చి అందరూ మీ పేరెంట్స్ అందరికి డిగ్రీ చదువుకున్న ఓట్లు వచ్చాయా? మీ పేరెంట్స్ డిగ్రీ చదువుకున్న ఉన్నారా? అందరూ చాలా మంది, వాళ్ళందరికి ఓట్లు వచ్చినాయా? సరిగ్గా చెప్పండి. వచ్చినాయా? నిజమేనా? కనుక్కోండి. ఒకవేళ రాలేదని తెలిస్తే ఎమ్మెల్సీ ఓటుకి ఇప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. మనం లక్ష్మీపురం హెచ్డిఎఫ్సి బ్యాంక్ పక్కన ఉన్న క్యాంపస్ లో ఇప్పుడు కూడా మనం ఒక ఓటు చేస్తున్నాం. ప్రొవిజనల్ సర్టిఫికెట్, ఫోటో, ఆధార్ కార్డు ఉంటే చాలు. మొత్తం గుర్తుపెట్టుకోండి. వీళ్ళు మన కాకపోతే వాళ్ళ యాంబిషన్ ఒకటే నేను తీర్చలేకపోతున్నా. ఏంటంటే నా కాలేజీలో చదువుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా తెలుగులో మాట్లాడుతూ ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి. ఇది వాళ్ళ కోరిక. నేనే తెలుగులో మాట్లాడుతుంది, వీళ్ళు ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నాను. కానీ మీకున్నటువంటి నాలెడ్జ్ నాకు లేదు కాబట్టి, నేను తెలుగు మీడియం చదువుకున్నాను కాబట్టి నాలాగా మిమ్మల్ని అవమాని కాదు, కానీ మీరు ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ కనుక పెంచుకోగలిగితే, పెంచుకుంటే రాబోయేటువంటి తెలుగుకి ఎంత ప్రాధాన్యత ఉందో ఇంగ్లీష్కి అంత ప్రాధాన్యత ఉంది. కానీ ఇంగ్లీష్ కి కాస్త ఎక్కువ ప్రాధాన్యత హయ్యర్ అథారిటీస్ లో హయ్యరార్కీకి వెళ్ళేటప్పుడు ఇంగ్లీష్ కి ఉన్నటువంటి ప్రాధాన్యత తెలుగు లేదు. కాబట్టి ఇంగ్లీషును ప్రామాణికంగా తీసుకోమన్నాం, కానీ తెలుగును మర్చిపోమని కాదు. గత ప్రభుత్వం తెలుగును మర్చిపో అని చెప్పి ఇంగ్లీష్ అంటే మళ్ళా బాబు గారు వచ్చి తీయనది తెలుగు, తేట తెలుగు, తెలుగు మర్చిపోదట, పుట్టిందని మర్చిపోతామా, భాష మర్చిపోతామా అని మళ్ళీ మన బొలుబాబు గారు మళ్ళీ తెలుగు కూడా దాని ప్రాధాన్యత దానికి ఏమని చెప్పారు. ఎస్ఆర్ తెలుసా తెలుగు? కాబట్టి తెలుగును మరోమని కాదు, తెలుగు మర్చిపోమని కాదు. తెలుగు అంత కమ్మగా ఏముంది ఉంటుందా? బురదలో ఉంటున్న తరగదు పద్మం విలువ అర్థమైందా? తాటాకున పడుకున్న తగ్గదు పద్యం విలువ. ఇందా చెప్పిందండి, బురదలో నీకు మంచి పువ్వు దొరుకుతుంది, ఒకసారి వాటర్లో వెళ్ళాను, దాని వాల్యూ ఏమన్నా పోతుందా? ఎలా పోతుందా? తాటాకుల మీద రాశారు చాలా మంది గ్రంథాలు, రచయితలు తాటాకుల మీద రాశారు, కానీ ఆ పద్యం యొక్క విలువ ఏమైనా దొరుకుతుందా? మూర్ఖులు ముంచేస్తున్నా తగ్గదు జ్ఞానం విలువ. మూర్ఖులు రకరకాలుగా మాట్లాడతారు, ఏం దాన్ని చెప్పేది చదివేదే, నేను చదువుకుంటారు, కానీ ఎవరైనా బోధించితే ఏదైనా పోతుందా? రసికులు ఏమంటున్నా తరగదు జ్ఞానం విలువ. నువ్వు బాగా మాట్లాడావు, నువ్వు బాగా పాడావు, మొహం, సోది మొహం, నక్క మొహం, పెంది మొహం అన్నా సరే చప్పట్లు కొట్టే వాళ్ళు ఆగుతారా? మన గానం బాగుంటే. అందుకనే నువ్వు ఎలా ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా తగ్గదు నా ఎన్ఆర్ఐ విద్యార్థిని విలువ. మీరంతా బాగుంటారు, బాగా చదువుతారు, మీ పేరెంట్స్ కూడా బాగా చూసుకుంటారు, దాంట్లో డౌటే లేదు, అర్థమైందా? కానీ మీ లక్ష్యాన్ని మాత్రం మర్చిపోవద్దు, మీ సంస్థను మీరు మర్చిపోవద్దు. నేను మామూలుగా నేను చెప్పడానికి చాలా ఉన్నాయి. యాక్చువల్గా అయితే మీకు అబ్బాయిలు కూడా ఉన్నట్టయితే వేరే రకంగా మాట్లాడాల్సి వచ్చేది, కానీ అందరికి గర్ల్స్ కాబట్టి నేను డిఫరెంట్ గా మాట్లాడండి. నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేరే రకంగా చేశాను, అసలు దాన్ని ఏమి మెన్షన్ చేయలేదు ఇక్కడ. కాకపోతే మన కాలేజీలో ఉన్నటువంటి కోర్సుల వరకు మాత్రం మీరు చెప్తామని స్లైడ్ పెట్టాను. సిఎస్సి ఉంది, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, అలాగే ఈసీ, విఎల్ఎస్ఐ, ఐవిటి అనేటువంటి కోర్సు ఉంది, సివిల్ ఇంజనీరింగ్. ఈ విఎల్ఎస్ఐ అనేటువంటి కోర్సు చాలా మంది తెలియదు, గుర్తుపెట్టుకుని ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత
ఆ బిఎల్ఎస్ అయినటువంటి కోర్సు రాబోయేటువంటి రోజుల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిఎల్ఎస్ఐ రెండు కలిపి ఈ ప్రపంచాన్ని ఏలబోతున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో బిఎల్ఎస్ఐ కోర్సుకి చాలా ప్రాధాన్యత వస్తుంది. అదేంటంటే అది చిప్ డిజైనింగ్ కోర్స్. మామూలుగా అయితే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత, ఎంఎస్ అయిపోయిన తర్వాత, పిహెచ్డి అయిపోయిన తర్వాత అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ప్రవేశపెట్టినటువంటి ఆ చిప్ డిజైనింగ్ కోర్స్ అనేది ఇప్పుడు ఇండియాకి వచ్చింది, అది భారతదేశానికి వచ్చింది, మన ఎన్ఆర్ఐ కాలేజీ కూడా వచ్చింది. అర్థమైనా? అది 2 సంవత్సరాల క్రితమే వచ్చింది. 2 సంవత్సరాలు మన సీట్లన్నీ ఫుల్ అయిపోయినాయి. ఇది 3వ సంవత్సరం. అటానమస్ లో కూడా ఆ బిఎల్ఎస్ఏ ఉంది. ఇప్పుడేంటంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వెంటనే మనం ఆ చిప్ డిజైనింగ్ కోర్సులో చేరే అవకాశం ఉంది. అటువంటి ఎందుకంటే ఇందాక చెప్పా కదా, పిహెచ్డి అయిపోయిన తర్వాత దాదాపు 8 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి కోర్సు ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా మనలాంటి కొన్ని కాలేజీలకు మాత్రమే ఆ బిఎల్ఎస్ఏ ఉంది. అది ఈసీఈకి అనుబంధంగా ఉంటుంది. దాదాపు ఫస్ట్ ఇయర్ లో కామన్ గా అందరికీ ఒకటే ఉంటుంది. మీరు సిఎస్సి తీసుకున్నా, ఐటీ తీసుకున్నా, ఆర్టిఫిషియల్ తీసుకున్నా ఫస్ట్ ఇయర్ అందరికీ కామన్ క్లాసే. అర్థమైందా? ఫస్ట్ ఇయర్ అందరికీ కామన్ క్లాసులే, వేరియేషన్ ఏముండదు. సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాతనే మీకు ఆ యొక్క గ్రూప్స్ మీకు ఏర్పాటు చేయబడుతుంది. ఎవరు ఏ క్లాస్కి వెళ్ళాలో అట్లా వెళ్తారు. దాంట్లో కూడా మళ్ళీ కనుక కొన్ని కామన్ సబ్జెక్ట్స్ ఉన్నట్టయితే ఆ కామన్ సబ్జెక్ట్స్ మాత్రం మీకు కలిపి క్లాసులు పెడతారు. మిగతా అప్పుడు మీకు ఏమీ ఉండదు. అర్థమైందా? సో గుర్తుపెట్టుకోండి, మనది అటానమస్ కాలేజీ కాకుండా నాకు A+ గ్రేడ్ వచ్చినటువంటి కాలేజీ. నేనేమంటానంటే పేరెంట్స్ మన వల్ల ఇబ్బంది పడకుండా నా కూతురు నా గురించి ఆలోచించి తను బాగా చదువుకుని ఒక మంచి కాలేజీలో లేదంటే ఒక రియంబర్స్మెంట్ ఉన్న కాలేజీలో సీట్ తెచ్చుకుని నాకు బడ్జెట్ పెట్టలేదమ్మా, నా కూతురు అమ్మ బంగారం అమ్మా అనాలి. ఎవరన్నాలి? ఎవరనాలి? అనాలా వద్దా? ఈ భారతదేశంలో ఒక కొన్ని సంవత్సరాల క్రితం ఈ జనాలు అనేవాళ్ళు నీడలేని ఆడది అని, న్యాయం కావాలి అని, ఆడవాళ్ళని విపరీతమైనటువంటి దేహి అనేటువంటి పరిస్థితుల్లో ప్రపంచం చూసేటువంటి ప్రపంచం ఉన్నటువంటి ఈ రోజుల్లో గత 20-25 సంవత్సరాల నుంచి ఏమంటారు తెలుసా? ఆడదే ఆధారం, ఇదే ఇంటికి ఆధారం అన్నారా లేదా? నీకు అర్థం కాదా? ఆడదే ఆధారం అంటారు లేదా? కంటే ముందుగా ఏమంటారు తెలుసా? ఎస్ఆర్ఓ ఈ ఎదవల్ల కానీ బాధలు పడే బదులు, ఈ ఎదవల్ల కానీ బాధలు పడే బదులు రేపు కొత్త తీసుకెళ్లి వీడు ఏ ఉత్తాసంలో పడతాడు, అనాథ బాధపడే బదులు కూతురు కన్నా బాగా నడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయా లేవా? ఇది తప్పని మీరు అనిపిస్తారా? ఒప్పని అనిపిస్తారా? ఇది తప్ప ఒప్ప? ఒప్ప తప్ప? గట్టిగా చెప్పలా? ఇప్పుడు ఉంది ఒప్పిందానికి పప్పులాగా ఉంది. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని కంటే కూతురునే కనాలనే ఆలోచన మీ పేరెంట్స్ వచ్చినట్టు చేస్తారా? మాటిస్తారా? ప్రమాణం చేస్తారా? లేచి నుంచుంటారా? సరే, నేను చెప్పిన పని ఒకటి చేయండి చాలు. నేను చెప్పిన పని ఒకటి చేయండి చాలు. నేను చెప్పిన పని ఒకటి చేయండి అన్న. మీ పక్కన అమ్మాయి ఉంది కదా, ఈ ఫీల్ ని మీ మైండ్ లో పెట్టినటువంటి ఫీల్ ని ఒకసారి ఫ్రెండ్ తోటి జస్ట్ అలా చేతితో కొనుక్కొని షేర్ చేసుకోవాలి. ఒకరికొకరు గట్టిగా మళ్ళీ మళ్ళీ అనుకోవడం కాదు. సార్ ఇప్పుడు చెప్పండి, నేను నాకు చేస్తున్నా మర్చిపోతారా? మీరు మర్చిపోయే మీటింగా, మీరు మర్చిపోయే సంఘటన మర్చిపోతారా? 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 నన్ను మర్చిపోతారా? మర్చిపోతారా? మీరు మామూలు కాదు. మీ సార్ పేరు కావాల్సి వచ్చిందంటే మీ సార్ మామూలు కాదు. సార్ చెప్పారు మీరు మామూలు కాదండి సార్, మీరు ఎక్స్ట్రా ఆర్డినరీ పర్సన్ అంటారు. సో అందుకనే సార్ గైడెన్స్ లో తీసుకోండి. ఎప్పుడైనా సరే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా మనకు ఎవరైతే మన టీనేజ్ లో గుర్తుపెట్టుకోండి, మన టీనేజ్ లో
మనం మంచి చెడు తెలుసుకున్నటువంటి రోజుల్లో మనకు ఎవరైతే సరిగా చేస్తారో వాళ్ళ లైఫ్ లాంగ్ మీరు మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి. అది నీ ఫ్రెండ్ అయినా కావచ్చు, మీ ఫ్రెండ్ లాంటి బాబు లాంటి ఫ్రెండ్ నేనైనా కావచ్చు, అర్థమైనా? ఇటువంటిప్పుడే ఇప్పుడు ఒకటి చెప్పండి నాకు, ఈ రోజు ఈ కాలేజీకి, ఈ ఆడిటోరియంలోకి, ఈ ఏసీ హాల్లోకి నేను రాకుండా ఉంటే మీరు ఎంత పెద్ద మిస్ అయ్యారని వెళ్ళి ఉండేది కదా, ఉందా లేదా? మాకు అది చాలు తల్లి, మాకు ఆనందం చాలు. అంతేగా వెళ్ళేటప్పుడు చాలా రూపాయల డబ్బాలు వేసేటప్పుడు చావట్లా. సో మీ అందరూ బాగుండాలి, అందరూ బాగుంటారు. ఓకే, నేనేం చెప్పానంటే 12:30 కన్నా ఎక్కువ నేను 11:45 to 12:30 పిల్లలతో కాసేపు పిచ్చాపాటి సరదాన్ని కూడా పోతానుకోండి, కాసేపు మాట్లాడిన తర్వాత మీ పిల్లల బస్సు జాగ్రత్త పంపిస్తామయ్యా అని చెప్పి శర్మ గారికి, ఉమా గారికి, రవి గారికి అందరికి మెసేజ్ ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా వెళ్ళండి, చేతులు బయట పెట్టకండి, పక్క నుంచి బొత్తులు వస్తాయి. పోత చింతకాయలు పడతామని చింతకాయలు అర్థమైందా? ఏమో ఆ సబ్జెక్ట్ మీద కోర్టు పోతుంటదేమో, ఆ కోర్టు చేపట్టి లాగిద్దేమో. రేపు ఉత్తరం మీ పేరెంట్స్ వచ్చి మా అమ్మాయి చేయి కోతి పట్టుకున్న కాళ్ళ మీద అంటారేమో, అలాగే. అందుకనే చెప్తున్నా, ఎందుకంటే అమ్మా అల్లు అర్జున్ సంఘటన తర్వాత ఏదైనా అనుకోవచ్చు, అవునా కదా? అల్లు అర్జున్ ఏమన్నా జనాల మీద పిల్లని పొమ్మని చెప్పాడా? వాడి పిచ్చితో వాడు వెళ్ళాడు, అంతేనా? ఈయన అనుకున్నాడు నేను కారులో తనం పెట్టకపోతే జనం ఫీల్ అవుతారు, ఈయన లేచాడు నేను చూసాను ఈయన ఎడుకుంటున్నాను, అయిపోయింది. ఇప్పుడు దాకా వివాదాలు ఇరుక్కునే ఉన్నాడు, ప్రతి ఆదివారం కూడా పోలీస్ చేతికి సంతకం పెడతానే ఉన్నాడు. అందుకని ఒక్కొక్కసారి మనం తెలియజేసినా తప్పు ఎప్పటికీ ఒప్పు కాదు. ఇప్పుడు మీరు ఫైనల్ గా చప్పట్ల కోసం ఒకటి చాలు, ఎలా పడతా చెప్పండి. వీటిని చప్పట్లు అప్పచ్చలు చేయటం అంటారు. చప్పట్లు ఎలా ఉండదంతా బాగుందా? చప్పట్లు బాగున్నాయా? హ్యాపీగా ఉందా? లైఫ్ అంతా ఇలాగే ఉంటుంది.